నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9050504718 మరియు 9030757571. ప్రభు బిడ్డలందరికీ ప్రభు దాసురాలుగా శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు కొన్ని శ్రమలను జీవితంలోకి అనుమతించి వారిని ఆశీర్వదించి పైగా వారిని ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు. ఆనాడు 5 రొట్టెలు ఎందుకు విరిచినాడు ప్రభు అని నాకు ఎప్పుడు ఆ తలంపు వస్తుంది. ఎవరైనా మన ఇంటికి వస్తే మనం ఎంత పర్ఫెక్ట్గా చపాతీ చేస్తామో అంత రౌండ్గా లేకుంటే స్క్వేర్ టైప్ అంత చక్కగా ఇస్తాం కదా, ప్లేట్లో అందిస్తాం. కానీ యేసు ప్రభు విధానం వేరుగా ఉంటుంది. 5 రొట్టెలు బాలుడు ఇచ్చిన 5 రొట్టెలు తీసుకొని ఆయన చేతిలో దాన్ని విరిచినాడు. విరిచినప్పుడు అది గొప్పగా ఆశీర్వదింపబడి ప్రజలందరికీ ఆహారంగా మారి తిరిగి మిగిలిపోయిన రొట్టె ముక్కలు వారు గంపలో ఎత్తుకున్నప్పుడు 12 గంపలు మిగిలిపోయింది. అది 12 మంది శిష్యులకు ప్రభువు అందించినాడు. కాబట్టి విరుగుడులోనే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషిని దేవుడు విరుస్తాడో దట్ ఇస్ ఎ సైన్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ హిమ్ అబండెంట్లీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విరగడం, ఆ నలగడంలోనే ఆ యొక్క ఆశీర్వాదాలు దేవుడు దాచిన గొప్ప దీవెనలు ఉంటుంది. నేను ఎప్పుడు అనుకుంటాను, నా కుమార్తె మరణించకుంటే ఎప్పుడు ఈ మార్గంలోకి నేను రాను. బికాజ్ ఐ యూస్ టు డిటెస్ట్ దిస్ వే. ఈ సేవ కానీ సేవకులను చూస్తే నాకు చాలా కోపం వచ్చేది. మా ఇంట్లో మరి పాస్టర్ గారు కదా, మా నాన్నగారు ఆ దేవుని సేవా గృహం చూసి విసుకొచ్చేది నాకు. కానీ చూడండి, నన్ను నూతన సృష్టిగా మార్చింది నా శ్రమలే. శ్రమల బడిలోనే భక్తులు తయారవుతారు. దేవునికి స్తోత్రం. అల్లలపైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా. అల్లలపైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా. గలిబిలిని నా కలవరంబులు, గలిబిలిని నా కలవరంబులు తొలగజేసిన కలుషహరుడా, ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. శుద్ధుడాని పిలుపు వింటిని, ఆదరికినే పయనమైతిని. శుద్ధుడాని పిలుపు వింటిని, ఆదరికినే పయనమైతిని. రొద్దుపోయెను భయములాయెను, రొద్దుపోయెను భయములాయెను. ఉద్ధరించా స్వామి రావా, ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. అల్లలపైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. చిన్న జీవిత నావనాలి, నిన్నే గురిగా
పయనమైనది చిన్న జీవిత నావనాది, నిన్నే గురిగా పయనమైనది. ఎన్నో శోధనలెన్నో భయములు, ఎన్నో శోధనలెన్నో భయములు, కన్న తండ్రి కానరావా ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. గలిబిలిని నా కలవరాంబులు, గలిబిలిని నా కలవరాంబులు, తొలగజేసిన కలుషహరుడా ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. హల్లెలూయా. యేసు ప్రభు అలల మీద నడిచినాడు అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు విజయం ఇస్తాడు. పేతురును కూడా నడిపించినాడు అలల మీద. యేసు ప్రభును చూచినంత వరకు అలల మీద నడిచినాడు. దృష్టి మరలింది, గాలిని చూచి భయపడి మునిగిపోసాగు. అటు ఇటు చూడకుండా ప్రభు తట్టే గురిపెట్టి నీవు అలల మీద నడిచే శక్తి నీకు ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. జీవితంలో ఎన్నో అలలు, ఎన్నో తుఫాన్లు, ఎన్నో శోధనలు, ఎన్నో భయాలు, ఎన్నో మరి ఆటంకాలు, అడ్డులు, కానీ ప్రభువులో ఉండేవారికి అత్యధికమైన విజయాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు ఓడిపోయినావని, ఏదో నష్టం ప్రాప్తించిందని దుఃఖపడే అవసరం లేదు. ప్రభు నీలో ఉంటే తప్పకుండా అల్లల మీద నడిచే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈరోజు కుటుంబ విలువలు అనే మరి ఒక ప్రసంగాన్ని మీ ముందుంచాలని ప్రభు ఇచ్చిన ప్రేరణతో మీకు వాక్యం అందించబోతున్నాను. కుటుంబ విలువలో చాలా ప్రసంగాలు చేశాను. ఇది 12వ ప్రసంగం. ఒక చెడిపోయిన కుటుంబం గురించి చెప్పాలని ప్రభువు నాకు ప్రేరణ ఇచ్చినాడు. ఒక కుటుంబం పడకుండా నిలవాలంటే ఆ కుటుంబంలో ఉండేవారు దేవునికి సమీపంగా ఉండాలి. పరిస్థితులు తారుమారైనప్పుడు దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. కనుక మరి దేవునిలో వేరుపారి స్థిరంగా ఉంటే నీకు అభయము, ధైర్యం, శక్తి కలుగుతుంది. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. కాబట్టి ఎప్పుడు అంత సాఫీగా జరిగిపోతుందని మనం ఊహించరాదు. ఒడిదొడుకులు వస్తాయి, లోటుపాట్లు వస్తాయి, అవకతవకలు వస్తాయి. కొన్నిసార్లు నవ్వుతాం, కొన్నిసార్లు ఏడుస్తాం, కొన్నిసార్లు భయపడతాం. ఇవన్నీ మానవ సహజమైంది. ఎప్పుడు ఒకే రీతిగా మనం ఉండలేం. సమస్యలకు కొన్నిసార్లు తట్టుకోలేకుండా మన విశ్వాసం అంతా ఆవిరైపోయిందా అని, మన ప్రార్థన ఎక్కడ పోయిందని, ఇలాంటి భయాలు మానవ సహజమే. దాంట్లో నువ్వేదో కోల్పోయినావని, నీవు పనికిరాని వానివని ఎప్పుడు తలంచకూడదు. నువ్వు దేవునికి అతి ప్రియుడవు. దేవుని స్తోత్రం. నువ్వు దేవునికి అతి ప్రియురాలవు, లేకుంటే ఈ స్థలంలోకి రాలేవు. గాడ్ లవ్స్ యూ. అందుకే దేవుడు నీకు ప్రేరణ ఇచ్చి నిన్ను రమ్మన్నాడు, నువ్వు వచ్చినావు. కాబట్టి భయపడే అవసరం లేదు. కుటుంబం ఎలాగూ నేను నడిపించాలి, ఏ విధంగా నా పిల్లలను పోషించాలి, ఏ విధంగా నా భార్య లేక భర్తను మరి మేము కలిసి ఉండాలి. యూనిటీ లేదు, మరి అసమాధానం ఉంది, ఐక్యత లేదు, మరి పోరు ఉన్నది, భయం ఉన్నది. ఇవన్నీ మామూలే. నథింగ్ టు వరీ. దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ ఫ్యామిలీ. ద ఫ్యామిలీ దట్ ఈస్ పర్ఫెక్ట్ ఈజ్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ విల్ బి లీనింగ్ ఆన్ టు గాడ్. దేవుని స్తోత్రం.
ఆ కుటుంబంలో ఎవరో ఒకరు దేవుని పంచుకుంటారు. ఆ ప్రార్థన ద్వారా, వారి విశ్వాసం ద్వారా ఆ కుటుంబానికి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించగలడు. నువ్వు ఒంటరివని, నీకు మరి నీ కుటుంబ సహకారం లేదని ఎన్నడూ కూడా తొణకకూడదు, బెణకకూడదు. వన్ విత్ గాడ్ ఇస్ అ గ్రేట్ మెజారిటీ. దేవుని స్తోత్రం. నీకు దేవుడు తోడుంటే ఇంకా నువ్వు ఏదైనా సవాళ్ళని ఎదుర్కోగలుగుతావు. నీకు విజయము తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు, అనుమానం అవసరం లేదు. అంటే కుటుంబంలో తప్పకుండా ఒక మంచి వాతావరణం కల్పించడానికి ఎప్పుడు ప్రయత్నించాలి. ఒక తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు ఉన్నప్పుడు మనము దేవుని వాక్యం మీద ఆధారపడి మరి దేవుని ఆజ్ఞలను మీరకుండా జాగ్రత్త పడాలి. దేవుని ఆజ్ఞలు మీరితే వచ్చే మరి కీడేంటి అన్నప్పుడు నీకు నీవు హాని చేసుకుంటావు. వెన్ యూ గో అగెన్స్ట్ గాడ్స్ లాస్, యు ఆర్ నాట్ బ్రేకింగ్ గాడ్స్ లాస్, యు ఆర్ బ్రేకింగ్ యువర్ సెల్ఫ్. చూడండి, దేవుని ఆజ్ఞలను మీరడం ద్వారా ఆజ్ఞలకు ఏదో నష్టం కాదు. అందుకే అంటున్నాడు ఒక భక్తుడు, వెన్ యూ గో అగెన్స్ట్ ద లాస్ ఆఫ్ గాడ్, వెన్ యూ బ్రేక్ గాడ్స్ లాస్, యు ఆర్ నాట్ బ్రేకింగ్ ద లాస్, యు ఆర్ బ్రేకింగ్ యువర్ సెల్ఫ్. కాబట్టి అలాంటి పటిష్టత నీ భక్తి జీవితానికి కావాలంటే తప్పకుండా దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. చూడండి, ఒక బాబు నా దగ్గర వచ్చినాడు, చిన్న బాబు, 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాడు. నాకు చాలా టెన్షన్ ఉంది అన్నాడు. నేనన్నా, నీకు చిన్నోనికి నీకేం టెన్షన్ ఉంది బిడ్డ అంటే, మా డాడీ తాగుతాడు మమ్మీ. ఆంటీ, మా డాడీ తాగుతాడు, తాగినాక ఏం చేస్తాడు, మా అమ్మను కొడతాడు, మా అమ్మ ఏడుస్తూ ఉంటుంది, అప్పుడు నాకు ఏడుపు వస్తుంది. నాకు చాలా చాలా బాధ కలిగింది ఆ చిన్న బిడ్డ ప్రేయర్ రిక్వెస్ట్ చూస్తే. మా డాడీ తాగకుండా ప్రార్థన చేయి, మా అమ్మకు దెబ్బలు పడకుండా ప్రార్థన చేయి, మరి మా అన్న మంచిగా చదువుకోవాలి, మా ఇంట్లో టెన్షన్స్ వద్దు. టెన్షన్ అంటున్నాడు అంటే చూడండి, చిన్న గుండె మీద ఎంత ప్రభావం పడ్డది. హౌ మచ్ హీ ఈజ్ రియలీ వీపింగ్. వీ వాంట్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ. మై ఫాదర్ షుడ్ నాట్ బీట్ మై మామ్ షుడ్ నాట్ క్రై. అంటే నాకు చాలా మరి కదిలిపోయినాను. నేను కన్నీళ్లతోనే ప్రార్థన చేసిన చిన్న బిడ్డ కొరకు. నేను ఎందుకు చెప్తున్నానంటే, చిల్డ్రన్ విల్ బి ఎఫెక్టెడ్ వెన్ ద పేరెంట్స్ డూ నాట్ హ్యావ్ విజ్డమ్ టు కండక్ట్ పీస్ ఇన్ ద హౌస్. చూడండి, చిన్న బిడ్డ హృదయంలో ఎన్ని ముద్రలు పడుతున్నాయి. తల్లిదండ్రులు ఐక్యంగా, సమాధానంగా, సంతోషంగా దేవుని నియమాల్లో లేనప్పుడు మరి చిన్న బిడ్డలు చాలా అల్లాడిపోతారు. వారు పెరిగినప్పుడు కూడా అలాంటి వాతావరణం ఉంటే తప్పకుండా దారి తప్పిపోతారు, వారు ఇతర మార్గాల్లోకి వెళ్ళిపోతారు. దే విల్ స్లిప్ ఇన్ టు ద వరల్డ్. తర్వాత ఇంకా వారిని తిరిగి చక్కని మార్గంలో నడిపించడం అసాధ్యం అయిపోతుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాల కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. నేను అంటాను కదా, మీకు కుటుంబాలు దేవుడు ఇస్తే మీరు 3 పూటలు తినకూడదు. అసలు నన్ను అడిగితే మీ కుటుంబం గురించి ఉన్న భారం మీకు ఉండాలి. ఎప్పుడు సుఖభోజనం చేసి సుఖనిద్ర చేసి అంటే ఒళ్ళు మరిచి మరి నువ్వు విశ్రాంతి తీసుకొని కుటుంబం గురించి శ్రద్ధ లేదంటే తప్పకుండా హఠాత్తుగా వస్తుంది అపాయం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నా గద్దింపు విని మీరు తిరగాలి, మీరు ఒకవేళ తిరిగితే నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. అవును, దేవుని ఆత్మ మన కుటుంబంలో ఉంటే ఇక మనకేం కొదువు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా బీ సెన్సిటివ్ టు ద విస్పరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నీకు చెప్పే ప్రతి మాటకు లొంగిపోవాలి, ప్రార్థన చేయాలి. సమస్యలు అందరి కుటుంబాల్లో ఉంటుంది, కానీ ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఉపవసిస్తారో, దేవుని పాదాలు పట్టుకుంటారో తప్పకుండా వారు విజయవంతులు అవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంటే లోతు కుటుంబాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేసినాడు. లోతు నీతిమంతుడని వాక్యంలో ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక చూడండి, హీ వాస్ కాల్డ్ ఎ రైటియస్ మ్యాన్. నీతిమంతుని కుటుంబం ఎందుకు పాడైంది అనే ప్రశ్నకు కొన్ని కార్యాలు మనం వాక్యం నుండి ధ్యానిద్దాం. 7, 8 నేను చదువుతున్నాను. 2 Peter 2nd chapter 7 and 8. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించు శిక్షలో ఉంచబడిన వారికి తీర్పు దినం వరకు కావలిలో ఉంచటకు ప్రభువు సమర్థుడు. నాకు ఈ మాట చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రభు సమర్థుడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ రక్కస్.
అవుట్ ఆఫ్ ఆల్ ది సిన్ ఇన్ ద వరల్డ్ నీ కుటుంబాన్ని దేవుడు భద్రంగా కాపాడడానికి సమర్థుడు. ఈ నీతిమంతుడైన లోతు దేవుని అనుగ్రహాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? నీతిమంతుడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా. అప్పుడు నా కొన్ని కార్యాలు నేను ధ్యానించినప్పుడు దేవుడు నాకు బయలుపరిచినాడు. అదేంటంటే, నీతిమంతుడైన లోతు ఆ సొదొమ గొమొర్రా ఎందుకు వదిలిపెట్టలేదు అంటే, అబ్రహాము, లోతు ఇవన్నీ కూడా మీరు ఆదికాండం 12 నుండి 19 వచనాల్లో మీరు చూస్తారు. వీరి కార్యాలన్నీ కూడా ఆదికాండం 12వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం చదివితే అబ్రహాం గురించి, లోతు గురించి మీరు చదవగలరు. అబ్రహాం యొక్క సహోదరుని కుమారుడు లోతు. అంటే వీరిద్దరూ కూడా ఒకే మార్గంలో కాకుండా వారు వేరైపోతారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని సమస్యలు 13వ అధ్యాయంలో మీరు చూస్తారు. లోతు ఏం ఎంచుకున్నాడు అంటే, ఈ లోకరీతిగా ఉన్న పచ్చగా ఉన్న మరి తోట వలె ఉన్న ఐగుప్తు దేశము వలె ఉన్న నీళ్లు పారు దేశమై ఉండేనని ఇక్కడ వాక్యంలో 10వ వచనం చూసినప్పుడు సొదొమ గొమొర్రా వైపు ఆకర్షింపబడతాడు లోతు. ఆకర్షింపబడి ఆయన సొదొమ గొమొర్రాను ఎంచుకుంటాడు. ఆదికాండం 13:10 చూడండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. చాలా విస్తారమైన వెరీ స్ఫటికం లాంటి నీళ్ళు అంట. తర్వాత పచ్చదనం అక్కడ ఉందంట. కాబట్టి అతని కన్నులు ఆ పచ్చదనం మీద పడి అతను ఎన్నుకున్నది సొదొమ గొమొర్రా. అంటే హీ ఈజ్ నాట్ సెలెక్టెడ్ ద రైట్ ప్లేస్, హిస్ చాయిస్ వాజ్ రాంగ్. అంటే ఒక కుటుంబము దిగజారడానికి కారణం ఆ ఇంటి యజమానుడు తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని నేను గమనించిన. ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు సీ గాడ్స్ విల్ ఇన్ ద ఫ్యామిలీ. చూడండి, ఎటు వెళ్ళాలి అంటే ఏదో కనులకు ఇంపైన కనబడింది, దాని మీదకి వెళ్ళిపోయినాడు. నీతిమంతుడే, అసలు చెడుతనం లేనివాడు లోతు. కానీ ఎంచుకున్న మార్గము చెడుతనంతో నిండింది. సొదొమ గొమొర్రాలో ఏ నీతి లేదు, అక్కడంతా అక్రమము, అవినీతి, లైంగిక పాపాలు, కరమైన మరి చెడు కార్యాలు అక్కడ జరిగే స్థలంలో లోతు తన భార్యతో, ముఖ్యంగా 2 కుమార్తెలతో అక్కడ వెళ్తాడు. మరి రాంగ్ చాయిస్. దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల్లో ఒక తీర్మానం తీసుకోవాలంటే తప్పకుండా దేవుణ్ణి అడగాలి. ఒక వివాహ విషయం కానీ, ఒక గృహ నిర్మాణం కానీ, లేక మరి పిల్లల భవిష్యత్తు కానీ, మీకు ఎడబెడ ఏది మీకు తోస్తే వెంటనే హడావుడిగా అలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు. నేను నా 3 పిల్లల వివాహాలు మరి చేయగలిగినాను కేవలం దేవుని కృప. ఎందుకంటే నేను 24 గంటలు సేవలో ఉండిన దాన్ని నేను మ్యాచ్ వెతకడానికి కానీ, పిల్లలకు సంబంధాలు వెతకడానికి నా వల్ల కాని పని అది. కానీ నేను ప్రతి బిడ్డ కొరకు కూడా 21 రోజులు ఉపవసించి ప్రార్థన చేశాను. ఎక్సలెంట్ సంబంధాలు దేవుడు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు వెతకకుండానే దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను దీవించగలడు. నువ్వు దేవుని చిత్తాన్ని వెతకాలి. దేవుని చిత్తాన్ని వెతకాలి. ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలంటే యూ హెవ్ టు సీక్ గాడ్స్ విల్. ఇప్పుడు నీతిమంతుడే కానీ వచ్చిన ఫలం ఏంటి? సొదొమ గొమొర్రాలో ఉన్నాడు, అయినా దేవుడు ప్రేమించినాడు లోతును. వీరి కుటుంబం పట్ల దేవుని శ్రద్ధ ఉన్నదని మనకు తెలుసు. ఆదికాండం 19వ అధ్యాయంలో అంతకుముందు అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. సొదొమ గొమొర్రాలో అది నాశనం చేయకుండా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు దేవుడు దేవదూతలను పంపించినాడు. ఎందుకంటే సొదొమ గొమొర్రాలో ఉన్న పాపము చాలా పెరిగిపోయింది. దేవుడు సహించలేకుండా అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. బిల్లీ గ్రహాం గారు ఒక మాట అన్నారు, ఒకవేళ అమెరికా దేశంలో ఉన్న పాపాన్ని దేవుడు శిక్షించకుంటే, అంత పాపం పెరిగిపోతుంది కదా, మరి శిక్షించకుంటే సొదొమ గొమొర్రాతో క్షమాపణ అడగాలి. నాకు ఇప్పుడు కాలిఫోర్నియాలో తగలబడిపోయింది కదా వైల్డ్ ఫైర్, అది ఇంకా ఆరలేదు. చూడండి, ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది వారి గృహాలు కోల్పోతున్నారు. వైల్డ్ ఫైర్స్, హరికేన్స్, తుఫాన్లు, సునామీలు
ఇవంతా దేవుని ఉగ్రతకు సూచనలని మనం గమనించాలి. భక్తుడు బిల్లీ గ్రహాం గారు అన్నారు, ఒకవేళ దేవుడు అమెరికాలో ఉన్న పాపాన్ని ఖండించి పాపము మరి ఆ దేశాన్ని నశింపజేయకుంటే సొదొమ గొమొరతో క్షమాపణ అడగాలి. అంటే ఎందుకంటే సొదొమ గొమొరలో ఉన్న పాపాలన్నీ కూడా ఇప్పుడు అమెరికా దేశంలో తాండవిస్తున్నాయి. సొదొమ గొమొర అన్న దేవుడు అగ్నిగంధముల చేత నశింపజేసినాడు కదా. కానీ దేవుడు తన భక్తులను కాపాడుతాడని మనం ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయంలో చూస్తున్నాము. నీతిమంతుడైన లోతును తన భార్యను 2 పిల్లలు వివాహము కొరకు సిద్ధపడే 2 ఆడపిల్లలను కాపాడడానికి దూతలు దిగి వచ్చి మరి త్వర పెడుతున్నారు. 15వ వచనం చూడండి, ఆదికాండం 19:15. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పింది. అప్పుడు అతడు తడవు చేశాను. దేవుడే దూతలను పంపి ఈ భయంకరమైన అగ్నిగంధకపు ఆ శిక్ష నుండి లోతు భార్యను 2 యవనస్తులైన పెళ్ళి ఈడుకొచ్చిన కుమార్తెలను రక్షించడానికి దూతలను పంపినప్పుడు అతడు తడువు చేశాను అని 16వ వచనంలో హీ వాజ్ లింగరింగ్ ఎదర్ టు గో ఆర్ నాట్ టు గో. ఎందుకంటే నాకు అనిపిస్తుంది చాలా పచ్చదనం, చాలా డబ్బు, బంగారం ఇవన్నీ సంపాదించుకున్నారేమో, చాలా బాగుంది. దే డోంట్ వాంట్ టు లీవ్ సొదొమ గొమొర. ఆ లోతు భార్య కూడా దీని వెనుకుంది. చూడండి, భర్త ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే భార్య చూసి చూడనట్టు ఉండకూడదు. భార్య ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే భర్త ఆమెను సరిదిద్దాలి. అంటే 2 కలిసి ఒక తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది కదా. తప్పు చేస్తున్నప్పుడు వెనుకుండి ఇది సరికాదు అని చెప్పేంత ధైర్యం ఉండాలి. ఇంగ్లీష్లో అంటారు, బిహైండ్ ఎవ్రీ గ్రేట్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమన్ హూ సేస్ హీ ఈజ్ రాంగ్. అంటే వెన్ హీ టేక్స్ ఎ రాంగ్ స్టెప్ షీ షుడ్ బి బిహైండ్ టెలింగ్ దట్ దిస్ ఈజ్ రాంగ్ అండ్ దిస్ ఇస్ నాట్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. ఇక్కడ లోతు భార్య చాలా లోకస్తురాలు, లోకాన్ని ఎక్కువ ప్రేమి. షీ ఈజ్ నాట్ ఏ గాడ్లీ ఉమన్, షీ ఈజ్ అ వరల్డ్లీ ఉమన్. చూడండి, లోకం ఆమెకు లోకం కావాలి. ఆమెకి ఎలాగన్నా ఈ నరకం నుండి తప్పించుకొని నా భర్త బాగుండాలి, నా ఆడపిల్లలు బాగుండాలి అనే ఆశ లేదు. వెనక తట్టును తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలంటే ఆమె ఏం చేసింది? వెనక తట్టు తిరిగి చూసింది. ఎందుకంటే సొదొమ గొమొర్రా ఆమెను అంత ఆకర్షిస్తుందన్నమాట. దేవుడు నిర్ణయించినట్లే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. చూడండి, ఒక కుటుంబం కూలడానికి కారకురాలైపోయింది. అందుకే లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనంలో రిమెంబర్ లోట్స్ వైఫ్ అనుంది. నువ్వు లోతు భార్యను జ్ఞాపకము చేసుకోమని ఒక మరి ఆదేశము యేసు ప్రభు నోటి ద్వారా పలికినాడు. రిమెంబర్ లోట్స్ వైఫ్. చూడు, ఎందుకంటే ఆ స్త్రీ ఆమె దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించింది. ఆమె పొందుకున్నది ఏంటి? ఆమె అన్నీ పోగొట్టుకుంది. చూడండి, ఎప్పుడైతే దేవుని భయం లేకుండా గృహంలో ఉన్న స్త్రీలు ప్రవర్తిస్తారో దే ఆర్ ఇన్ టు లాట్ ఆఫ్ ట్రబుల్స్. ఆ కుటుంబాన్ని పెడత్రోవలో పెడతారు స్త్రీలు. ఆ కుటుంబంలో స్త్రీ దేవుని భయం ఉంటే తప్పకుండా ఆ ప్రభావము పిల్లల మీద, భర్త మీద తప్పకుండా ఉండి తీరుతుంది. ఇఫ్ షీజ్ అ గాడ్లీ ఉమెన్, షీజ్ అ ప్రేయర్ఫుల్ ఉమెన్, ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంటుంది, దేవుని వాక్యం చదువుతుంది, అన్నీ దేవుని మరి క్రమంలో ఉంటే తప్పకుండా ఆమె మలుపుకోగలదని నేను మరి దృఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆమె పట్ల దేవుడు ఉన్నాడు, ఆమె దేవునికి కనెక్ట్ అయి ఉన్నది. షీ స్టేయింగ్ కనెక్టెడ్ విత్ గాడ్. డెఫినెట్లీ బ్లెస్సింగ్స్ విల్ ఫ్లో ఇన్ టు ద ఫ్యామిలీ. ఇక్కడ ఈ కుటుంబం పాడైపోవడానికి కారణము ఈ స్త్రీ. చూడండి, ఆమె వెనక తట్టు తిరిగి చూడొద్దంటే చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఒక కుటుంబంలో స్త్రీ లేకుంటే ఎంత లోటు అండి, ఎంత లోటు. ఆ స్త్రీ లేనందుకు కుటుంబంలో ఒక శూన్యత ఏర్పడింది. ఆ తండ్రి సొదొమ గొమొర వదిలిపెట్టి వస్తున్నాడు. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఇతను ఆదికాండం 19:26 నుండి చదువుతాను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటు వచ్చి సొదొమ గొమొరల తట్టును ఆ మైదాన ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశ పొగవలే లేచుండే. దేవుడు ఆ మైదాన పట్టణంలను పాడు చేసినప్పుడు, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణంలో నాశనం చేసినప్పుడు
ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాను. నాకు అనిపించింది, మరి భార్య ఉప్పు స్తంభం అయిపోయినప్పుడు ఇతను కనీసము అబ్రహాం తట్టన్నా తిరిగిపోతే సురక్షితంగా ఉండేదేమో. ఇతను ఏం చేసినాడు? ఒక తప్పుటడుగు చేసినాడు. హీ షుడ్ హ్యావ్ రిటర్న్ టు హిజ్ ఓన్ ల్యాండ్ ఆర్ టు హిజ్ ఓన్ అంకుల్ అబ్రహాం దగ్గర వెళ్ళి ఈ సమస్య నుండి మరి అతడు తప్పించుకోవాల్సింది. కానీ సొంత చిత్తానికి వెళ్ళిపోయినాడు. దేవుడు వెళ్ళమన్న ప్రదేశం వెళ్లకుండా అతను వేరే ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. 30 చూడండి. లోతు సోయర్లో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయర్ నుండి పోయి ఆ పర్వతమందు నివసించాడు. పర్వతమందు నివసించినాడు. అతని 2 కుమార్తెలు ఒక గుహలో నివసించింది. దేవుని చిత్తమా? ఒక గుహలోకి వెళ్ళి 2 ఆడపిల్లలతో తండ్రి నివసించడం, అక్కడ జరగకూడని ఒక కార్యం జరిగిపోయింది. అదంతా మనకు తెలుసు. అంటే వాట్ షుడ్ నాట్ హ్యాపెన్ హ్యాస్ హ్యాపెన్. అంటే ప్రకృతి వికృతంగా, అంటే ప్రకృతికి వైరాగ్యంగా విరుద్ధంగా ఉన్న ఒక కార్యం తండ్రితో ఆ 2 యవన కుమార్తెలు శయనించడం, తిరిగి వారికి సంతానం మోవాబు, అమ్నోన్, అంటే తిరిగి వారు మోవాబీయులు, అమ్మోనియులు శాపగ్రస్తులుగా మారడం, అంటే ఎంత కీడు ఆ కుటుంబానికి వాటిల్లింది. ఆ స్త్రీ చేసిన తప్పు, ఆ భర్త తీసుకున్న తప్పుడు నిర్ణయం, ఇవన్నీ కూడా కుటుంబానికి పతనము రావడానికి కారణమైపోయింది. అంటే కొన్ని కుటుంబాలు దేవునిలో వర్ధిల్లడం, మరికొన్ని కుటుంబాలు దిగజారిపోవడం, కొన్ని కుటుంబాలు దేవునికి హత్తుకొని క్రమక్రమంగా వారిని దేవుడు ఆశీర్వదించడం, మరికొన్ని కుటుంబాలు దేవునికి దూరం అయిపోయి వారు నశించిపోవడం మనం చూస్తాం. అంటే నాశనం అనేది ఒక్కసారి రాదంట. ఒక దగ్గర నేను చదివినాను, క్యారెక్టర్ నెవర్ కొలాప్సెస్ సడన్లీ, ఇట్ హ్యాపెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ వెన్ నెగ్లెక్టెడ్ ఫర్ లాంగ్ ఇట్ లీడ్స్ టు ఎ ఫైనల్ కొలాప్స్ అని ఒక వేదాంతి అంటున్నాడు. ఏమంటే ఒక్కసారి కాదు, ఒక్కసారి నీ కుటుంబం పాడు కాదు, కొద్దిగా పగుళ్ళు వస్తాయన్నమాట. చూడండి, ఒక కుండ పూర్తిగా పగలకు ముందు కొద్ది క్రాక్స్ ఏర్పడుతుంది. ఒక బిల్డింగ్ కూలకు ముందు అక్కడిక్కడ నువ్వు కొన్ని క్రాక్స్ చూస్తూ ఉంటావు, అంటే పగుళ్ళు. అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. నీ కుటుంబము పయనమేటు, నీ పిల్లల పయనమేటు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు కొన్ని కార్యాలు నీ వశంలో ఉండవు. అప్పుడు వెంటనే ప్రార్థనకు దిగాలి. సమ్ థింగ్స్ యూ కెనాట్ కంట్రోల్, సంథింగ్ ఈజ్ బియాండ్ యువర్ కెపాసిటీ, దెన్ యూ సీక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. భయపడకు, నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానాలు ఎన్నిసార్లు రాసి ఉంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, నీకు మరి మార్గము సరళం చేస్తాడు, నువ్వు నడవవలసిన త్రోవను నీకు నేర్పిస్తానంటాడు. యెషయా 48:17 ఒక మాట ఉంది, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశము చేయదు, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదు. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో
ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 903075. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ